శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణానందుల సంవాదం నందుడు మోహమందుట. భగవంతునితో నందుడిట్లు పలికెను, ఓ ప్రభు, స్వయంగా వేదానికి ప్రభువైన నిన్ను వేదాలు కూడా తెలుసుకోలేవు. సురలు, బ్రహ్మ, శివుడు, శేషాదులు, మునులు, సిద్ధాదులు కూడా తెలుసుకోలేరు. నీవెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. నీ యథార్థ విషయం నాకు రహస్యంగా చెప్పుము అని అడగగా, ఇంతలో కృష్ణుని చూచుటకు అక్కడికి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న మునీశ్వర్లు త్వరగా చేరుకొనిరి. పులస్సుడు, పులహుడు, క్రతువు, భృగువు, అంగీరుడు, ప్రచేతుడు, వశిష్ఠుడు, దూర్వాసుడు, కన్వుడు, కాత్యాయనుడు, పాణిని, కనాదుడు, గౌతముడు, సనకుడు, సనందుడు, సనాతనుడు, కపిలుడు, అసురి, వాయువు, పంచశకుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, కశ్యపుడు, పరాశరుడు, విభాండకుడు, మరీచి, శుక్రుడు, అత్రి, బృహస్పతి, గార్గ్యుడు, వాత్స్యుడు, వ్యాసుడు, జైమిని, తక్కువగా మాట్లాడే ఋష్యశృంగుడు, యాజ్ఞవల్క్యుడు, శుకుడు, సౌభరి, శుద్ధమైన జడులు గల భరద్వాజుడు, సుభద్రకుడ, మార్కండేయుడు, లోమసుడు, అసురి, విటంకనుడు, అష్టావక్రుడు, శతానందుడు, వామదేవుడు, భాగురి, సవర్తుడు, ఉతజ్జుడు, నరుడు, నారదుడు మొదలైన అందరి మునులు, ఇంకను జాబాలి, పరశురాముడు, అగస్త్యుడు, పైలుడు, యుధామన్యువు, గౌరముఖుడు, ఉపమన్యువు, శృతశ్రవుడు, మైత్రేయుడు, చవనుడు, వరరుచి, హర్షి వీరందరూ వచ్చిరి. వారిని చూసి శ్రీకృష్ణుడు త్వరగా లేచి చేతులు జోడించి నమస్కరించి ఆదరంతో అందమైన సింహాసనాలపై కూర్చునబెట్టి శాస్త్ర ప్రకారం కుశల ప్రశ్న పూర్వకంగా వారిని పూజించను. పరస్పరం అందరితో మాట్లాడి వారి మధ్యలో ఆ కృష్ణుడు కూర్చున్న అంతలో ఆ మునిలో కృష్ణుడు ఆకాశంలో వెలిగిపోతున్న కాంతిని చూసిరి. ఓ వత్స, తేజస్సు మధ్యలో బంగారు కాంతి గల 5 సంవత్సరాల వయసున్న ఒక కుమారుని నగ్నంగా ఉన్న బాలుని చూసిరి. ఓ నారద, ఆ కుమారుడు సభా మధ్యంలో త్వరగా ఆవిర్భవించగా సభలో పైకి త్వరగా వస్తున్న వాడిని చూసి ఆ మునులందరూ నమస్కరించిరి. సౌరి కూడా అతనికి నమస్కరించెను. ఆ కుమారుడు సనత్ కుమారుడు. అతడు చిరునవ్వుతో స్నేహపూర్వకంగా చూపులతో ఆదరపూర్వకంగా తగిన విధంగా ఆ బాలుడు అందరినీ పలకరించెను. అతడు అందరికీ ఆశీస్సులు ఇచ్చి సభలో కూర్చునగా వారితోనూ సనాతనుడు భగవానుడైన సౌరితోనూ, ఆ సనత్ కుమారుడు, ఓ మునులారా, మీరు క్షేమమే కదా? ఎల్లప్పుడూ మీ తపస్సుకు తగిన ఫలితం లభించుచున్నదా? మంగళకరమైన బీజం కల కృష్ణుని కుశల ప్రశ్న వేయటం వ్యర్థం. మీకు కుశలమే కదా? పరమాత్మ దర్శనమైనది. పరుడైన ప్రకృతికి కూడా భక్తులు అభ్యర్థించడం వల్ల దేహధారణం కలిగింది. నిర్గుణుడు, నిరీహుడు, తన తేజస్సుతో అందరికీ బీజభూతుడు అయిన కృష్ణుడు ఇప్పుడు భూభారం తగ్గించుట కొరకు అవతరించునని పలకగా శ్రీకృష్ణుడు శరీరం ధరించను గాన కుశల ప్రశ్న వేయవలను. ఓ విప్రుడా, నన్ను కుశల ప్రశ్న వేయవేమి అని ప్రశ్నించగా సనత్ కుమారుడు, ఓ నాథ, ప్రాకృత శరీరమందును ఎప్పుడూ శుభమే ఉండును. నిత్యమైన దేహం విషయంలో క్షేమానికి బీజమైన దానికై కుశల ప్రశ్న అనర్థకం అని చెప్పాను. అంతటా భగవంతుడు, ఓ విప్ర, శరీరాన్ని ధరించిన వారందరూ ప్రాకృతికులే, ఆ నిత్య ప్రకృతి తప్ప దేహం లేదు అని పలకగా సనత్ కుమారుడు, ఓ ప్రభు, రక్తము, బిందువుల వల్ల కలిగినవి శరీరాలు, అవన్నీ ప్రాకృతికములు. ప్రకృతినాధారమైన నీకు బీజునికి ప్రాకృత శరీరం ఎట్లు కలుగును? అన్ని బీజాలకు అన్నింటికీ మొదలు నీవు స్వయంగా భగవానుడవు, అవ్యయుడవు, అన్ని అవతారాలకు ప్రధాన బీజం. నీవు నిన్ను ప్రధానుడిని చేసి వేదాలు నిత్యమైనవి, సనాతనమైనవి అని చెప్పుచున్నవి. జ్యోతి స్వరూపుడివి, పరముడివి, పరమాత్మవు, ఈశ్వరుడివి, మాయతో సగుణుడవు, మాయకు ఈశుడవు, నిర్గుణుడవు, పరమైన వాడవు అని వేదాంగములు, అట్లే వేద విధులు అందరూ అని అనగా శ్రీకృష్ణుడు, ఓ విప్రుడా, ఇప్పుడు నేను వాసుదేవుడను. రక్తవీర్యాలను ఆశ్రయించిన శరీరం ఇది. ప్రాకృతుడిని ఎట్లు కాకుండా పోవుదను? క్షేమ ప్రశ్న అడగవలసిందే అనగా సనత్ కుమారుడు, వాసు అనగా అందరికీ నివాసము. అతని రోమములలో అన్ని లోకములున్నవి. అతడి శరీరం పరబ్రహ్మం. అందుకే ఆయన వాసుదేవుడని పిలువబడెను. వాసుదేవుడని పేరు 4 వేదములందు, పురాణ ఇతిహాసాలందు, యాత్రాదులందు కనిపిస్తున్న రక్త వీర్యాశ్రితమైన నీ దేహం వేదాల్లో ఎక్కడ చెప్పబడింది? ఇందుకు మునులు సాక్షులు. అంతటను ధర్మమే కలదు. ఇప్పుడు నాకు వేదాలు, సూర్యచంద్రులు సాక్షులనగా అంతలో భృగువిట్లు పలికెను, ఓ విప్రేంద్ర, నిజం చెబుతున్నావు. నీవు వైష్ణవులో అగ్రణివి. స్వాగతం. కుశలమే కదా? ఇప్పుడు ఎందుకొరకు ఇక్కడికి వచ్చితివనగా సనత్ కుమారుడు, ఓ భగవంతుడా, అన్ని ధర్మాలు తెలిసిన వాడా, ఇక్కడికి ఎందుకు వచ్చితివి? ఓ సర్వజ్ఞ, అన్నీ నీకు తెలియను, నీవు విద్వాంసుల్లో శ్రేష్ఠుడివి అని పలకగా సనత్ కుమారుడు, ఓ భగవాన్, నిత్యము ధన్యుడవు, జగత్తుకంతయు మాన్యుడవు కూడా. సర్వేశ్వర, నీవు ఈశ్వరుడివి.
విశ్వంలో నీకన్నా పరుడు లేడు అని పలికెను. అందుకు శ్రీకృష్ణుడు, ఓ ద్విజశ్రేష్ఠ, యజ్ఞాలకు, వ్రతాలకు, తపస్సులకు ఇప్పుడు దక్షిణలతో సమాన ఫలమిచ్చువాడని నేను అని అనగా దాన్ని విని కుమారులు కూడా వేగంతో వెళ్ళిరి. ఆ మాటను వారు ఆశ్చర్యంగా భావించి అతన్ని వారించిరి. అప్పుడు ఋషులు, ఓ సిద్ధేంద్రుడా, మహాభాగ, కుమార, దయామయ, భగవంతుడైన కృష్ణుని సన్నిధిలో ఈ శంకించదగిన కథ చెప్పదలచితివి. ఓ పుత్ర, ఏదైనా ఆశ్చర్యం చూచితిరా? ఏదైనా ఎక్కడైనా వింటిరా? దాన్ని పెద్దగా చేసి వివరించి మాకు చెప్ప సమర్థుడము నీవనుచుండగా ఇంతలో బ్రహ్మ, పార్వతితో సహా శంకరుడు, అనంతుడు, ధర్ముడు, శ్రీసూర్యుడు, చంద్రుడు, ఆదిత్యులు, వసువులు, రుద్రుడు, దిక్పాలాదులు, దేవతలు అక్కడికి వచ్చిరి. శ్రీకృష్ణుడు త్వరగా లేచి విడివిడిగా వారందరినీ గౌరవించి మధుపర్కాదులిచ్చి భక్తితో పూజించెను. ఋషులందరూ శేషునికి, శంభునికి, బ్రహ్మకు, పార్వతికి నమస్కరించిరి. ద్విజులకు, దేవులకు పరస్పరం సంభాషణ జరిగింది. ఆసనంలో వారి మధ్య కుమారుడు బంగారు కాంతి కలిగిన వాడై కూర్చుని ఉండెను. ఆయన ద్విజ దేవతల మధ్య కూర్చుని ఆ సభలో కథను చెప్పుట ఆరంభించెను. సనత్ కుమారుడు, నేను గోలోకానికి వెళ్ళితిని. అక్కడ రాధాపతి కనిపించలేదు. అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాను. అక్కడ ఆ చతుర్భుజుడు లేడు. ఆపై పాలసంద్రానికి వెళ్ళిని. అక్కడ హరి స్వయంగా లేడు. అలసిపోయి విచారిస్తూ పాలసంద్ర పొడ్డన స్నానం చేయగా విస్తరించిన ఇసుక మధ్యలో 100 యోజనాల విస్తారమైన తాబేలు కనిపించింది. భయపడుతూ, వణుకుతూ, దుఃఖిస్తూ బక్కచిక్కి కనిపించింది. మహాత్ముడైన రామునితో మీనంతో తొలగించబడితివి. నీవు ధన్యుడవని నేనంటిని. అతడు, నేను ధన్యుడిని కానని పలికెను. పాల సముద్రం ధన్యం. నా వంటి జంతువులు ఎన్నో అందులో ఉన్నవి కూడా. నాకంటే పెద్దవి అసంఖ్యాకంగా ఉన్నవి. ఓ మహాముని, ఓ పాల సముద్రమా, నీవు ధన్యురాలవు అని అనగా అది నాతో అంది, ఈ వసుంధరాదేవి ధన్యురాలు. దీనిపైనే గదా 7 సముద్రాలున్నవి. ఓ వసుధ, నీవు ధన్యురాలవని అనగా ఆమె, నేను ధన్యురాలను కాను అన్నది. నాకు ఆధారమైన అనంతుడు ధన్యుడు. ఆ నాగరాట్టైన విభువు కృష్ణుని అంశ. 1000 తలల మధ్యలో నేను నాగరాజు తలలో ఉండుట, చేతిలో ఉండుట మాత్రమే అన్నది వసుధ. ఓ శ్రేష్ఠుడా, నీవు ధన్యుడవనగా అతడు, నేను ధన్యుడిని కాను. నాకు ఆధారం ఆది కూర్మం కనుక ఓ ముని అక్కడకు వెళ్ళుము అని శేషుడనెను. ఓ కూర్మమా, నీవు ధన్యురాలవనగా ఓ ముని, నేను ధన్యురాలను కాను. నన్ను గాలి ధరిస్తున్నది కనుక నాకన్నను వాయువు ధన్యతముడు అనగా వాయువుతో, నీవు ధన్యుడవనగా నేను ధన్యుని కాదు అనను. భగవాన్ బ్రహ్మ జగత్తులకు విధాత, అతడు ధన్యుడను. ఓ ధాత, నీవు ధన్యుడవని ఆయన అనను. మహేశ్వరుడు ధన్యుడు, యోగేంద్రులకు దేవుడు, గురువుకు గురువు, అందరికీ ఆరాధ్యుడు, పూజ్యుడు, ధర్మరూపుడు, సనాతనుడు, కాలానికి కాలం సంహారకర్త, ఆ ప్రభువు స్వయంగా మృత్యుంజయుడు. అందుకే అతడు ధన్యుడు అనగా, ఓ శంభో, నీవు ధన్యుడు అనగా నేను ధన్యుని కాను అని ఆయన పలికెను. అన్నింటి మొదట ఎవరిని పూజిస్తారో, జ్ఞానులకు గురువుకు ఎవరు గురువో, దేవతల్లో ప్రవరుడెవడో, పరుడెవ్వడో ఆ గణేశుడు ధన్యుడనను. సిద్ధేంద్రుల్లో, మునీంద్రుల్లో, దేవేంద్రుల్లో, యోగీంద్రుల్లో, ప్రాజ్ఞుల్లో గణేశుని మించిన పురుషుడు లేడని శృతుల్లో వింటమి. క్రిందుగా ప్రవహించే నదుల్లో గంగా, తీర్థాల్లో పుష్కర తీర్థం, ఇట్లో అట్లో అని వేదం చెప్పింది ధర్మం. దానికి విరుద్ధమైనది అధర్మం. వేదం అంటే సాక్షాత్ నారాయణుడై శాస్త్రం చెప్పిన నియమాన్ని అనుసరించి ఆయన పూజించాలి. ఆ వేదాల నుండే శాస్త్రం, అన్ని పురాణాలు ఏర్పడ్డాయి. ఆ వేదం నుండే ధర్మం నిరూపించబడింది. ఇతిహాసం, సంహితలు అన్నీ దాని నుండే వచ్చినవి. అందువల్ల ఆ వేదాలు ధన్యమైనవి అని బుద్ధిమంతులు అంటారు. అప్పుడు నేను వేదాలతో మీరు ధన్యమైన వారు, మాన్యులు అని చెప్పగా అవి మేము ధన్యులం కాము, యజ్ఞ సంఘాలు ధన్యమైనవి అని అన్నవి. మేము వ్యవస్థను చేయవారం, యజ్ఞ సమూహం స్వయంగా ఫలమిచ్చినము కనుక అవే ధన్యమైనవి. అక్కడకు వెళ్ళము అనగా, ఓ విభో, నేను వాని దగ్గరకు పోయి, ఓ యజ్ఞ సంఘమా, మీరు ధన్యమని అనగా విని మేము ధన్యులం కాదు, శుభకర్మ ధన్యమైనది అన్నవి. శుభకర్మతో నీవు ధన్యురాలవి అని అనగా నేను ధన్యురాలను కాను. కర్మలకు హేతువు, కర్మఫలం ఇచ్చేవాడెవడో వాడు ధన్యుడు. ధాతకు విధాత, భగవంతుడు, సర్వాది సర్వకారకుడు, పరమాత్మ శ్రీకృష్ణుడు ధన్యుడు, మాన్యుడు. ఇది నిశ్చయం. ధర్మాలయానికి వెళ్ళి జగదీశ్వరుడు కనిపించకపోయిన పరిపూర్ణతముడైన ప్రభువును చూచుటకు మధురకు వచ్చి తిని, అతడు ఇక్కడకు వచ్చాను కనుక యజ్ఞాలకు, తపస్సులకు, వ్రతాలకు, శుభకర్మలకు ఫలదాత ఈశ్వరుడు, పరమాత్మ కారణకారుడు, బ్రహ్మాదులందరూ మొదటివాడు. అందుకే ధన్యుడవు అని నేనంటని. భగవంతుడన్న దానికి సర్వకారణము చెప్పితిని. యజ్ఞం దక్షిణతోనే ఫలమిచ్చును. దక్షిణ లేని యజ్ఞం వ్యర్థం. బ్రాహ్మణునికి యజ్ఞంలో అప్పుడే దక్షిణ ఇవ్వాలి.
ఇవ్వకపోయిన ఎడల ఒక రాత్రి గడిచిన ఇయ్యవలసిన దానం రెట్టింపగను. నెల గడిచిన 100 ఎక్కువ కాగలదు. 2 నెలలకు 1000 ఎక్కువగను. సంవత్సరానికి ఎక్కువైన ఆ దాత నరకానికి పోవును. 1000 సంవత్సరాల మూత్రకుండంలో ఉండి ఆ పైన చండాలుడు రోగగ్రస్తుడు పాతకి అగను. దాత ఇవ్వకపోయినా ప్రతిగ్రహీత దానం తీసుకొని పోయినా ఆ ఇద్దరు నరకానికి చేరుదురు. 1000 సంవత్సరాలు అక్కడ ఉందరు. యజమానుడు చండాలుడగను. బ్రాహ్మణుడు వాని పురోహితుడు కాగలడు. ఇద్దరు రోగగ్రస్తులై కర్మఫలం వలన పాపులగదురు. ఆ మాటలకు దేవతలు మునులు అందరూ ఆశ్చర్యపడి నవ్విరి. నందుడు ఆశ్చర్యపడను. కృష్ణునిపై కొడుకు అనే భావాన్ని విడిచిపెట్టను. సభా మధ్యంలో సిగ్గుపడిచి దుఃఖంతో వ్యాకులుడై ఏడ్చున్నాడు. మోహాన్ని విడిచిపెట్టము అని పార్వతి అతనికి బోధించసాగింది. అంతట నందుడు ఇట్లన్నాడు, కుజన్మ కలవాని ఇంట్లో అమూల్య రత్నం మాణిక్యం ఉన్నట్లు మా ఇంటిలో కృష్ణుడున్నాడు. ఓ దేవేశ ప్రభు, నేను వంచబడితిని. ప్రకృతికి పరమైన వాడా, ఓ భగవాన్, నా అపరాధం క్షమించము. నేను తిరిగి ఇంటికి, గోకులానికి, యమునా తటమునకు, గోపికల సమీపానికి వెళ్ళను. ఓ గదాగ్రజ, క్రీడకు ఆవాసము బృందావనం. అదంతయు యశోదకు ఏమి చెప్పగలను? ప్రేయసైన రాధికకు, ప్రేమపాత్రులైన గోపబాలురకు ఏమి చెప్పగలను అని ఈ విధంగా పలికి నందుడు సభామధ్యంలో మూర్ఛనందును. ఓ నారద, అప్పుడు జగన్నాథుడు తన వక్షస్థలం అందించుకుని బోధించసాగను. ఓం శాంతి శాంతి శాంతి.